Now it is God's time to honor you. ఇది దేవుడు మిమ్మును ఘనపరిచే సమయమయ్యున్నది. God has put all your tears in his bottle. దేవుడు మీ కన్నీరంతటిని కూడా తన బుడ్డిలో దాచి ఉన్నాడు. God has counted all your wanderings. దేవుడు మీ సంచారములన్నిటిని కూడా లెక్కించి ఉన్నాడు. Never be discouraged. ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందకండి. Now is the time of your miracle. ఇది మీ అద్భుతం జరిగే సమయం. Miracles are happening. అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. Whatever the demon has stolen from your life, దురాత్మల ఎట్టి కార్యాలను మీ జీవితంలో నుంచి దొంగిలించి వేశాయో, they are being given back to you, dear friend. ప్రియ స్నేహితులారా, అవన్నీ కూడా మీకు తిరిగి అందించబడుచు ఉన్నాయి. Right now, ఇప్పుడే everything is coming back. సమస్తమును తిరిగి వచ్చేస్తోంది. Everything that you have planned in their lives, they are coming into their lives. మీ జీవితంలో మీరు ప్రణాళిక చేసిన సమస్తము ఇప్పుడే వారి జీవితంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. The best things are being given. శ్రేష్టమైనవి వారికి అనుగ్రహించబడుతున్నాయి. Come on, take the blessings from the hand of God. ఇప్పుడే అందరూ కూడా చేతులు చాపి దైవాశీర్వాదములు స్వీకరించండి. Today the Lord says your sorrow will be turned into joy. ఈ రోజున ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీ దుఃఖమంతయు సంతోషముగా మార్చబడుతోంది. I do not know what is in your heart. మీ హృదయంలో ఏమున్నదో నాకైతే తెలియదు. But God knows. కానీ దేవుడు ఎరిగి ఉన్నారు. You may be worried about the problems in your life. ఒకవేళ మీరైతే మీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి విచారిస్తూ ఉన్నారేమో. But then God will turn everything upside down. కానీ దేవుడు సమస్తాన్ని సమూలాగ్రం తల్ల క్రిందులుగా మార్చివేయనై ఉన్నారు. From this day on the Lord is going to bless you, dear friends. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మొదలుకొని ప్రభు మిమ్మును ఆశీర్వదించనై ఉన్నారు. Vizag is a special place for our family. విశాఖపట్నం మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన ప్రాంతం. Our daughter Stella Ramola, she had the first live music concert here right in this place. మా కుమార్తె స్టెల్లా రమోలా మొట్టమొదటి ప్రత్యక్ష ప్రసారంతో ఉన్న లైవ్ కాన్సర్ట్ ని ఇక్కడి నుంచే ఆమె చేయడం జరిగింది. The Lord used her mightily. ప్రభు ఆమె గారిని చాలా బలీయముగా వినియోగించుకుని ఉన్నారు. Thank you, Lord. వందనాలు ప్రభువా. And this is the very place the Lord visited me in the year 2008. 2008 సంవత్సరంలో ఈ ప్రాంతంలోనే ప్రభు నన్ను వ్యక్తిగతముగా సందర్శించారు. When I was full of sorrow. నేను ఎంతగానో చింతతో ఆవేదనతో ఉండి ఉన్నప్పుడు, and when I could not sleep in the night, నేను రాత్రి వేళ నిద్ర పట్టనంతగా బాధపడుతున్నప్పుడు, the Lord said to me, my daughter, sleep tonight, go to bed and wake up tomorrow morning and I will fill you with my spirit. ప్రభు నాకేం చెప్పారంటే, ఈ రాత్రికి నా కుమార్తె నీవు నిద్రపో, ఉదయమునే లేచి ప్రార్థించు, నేను నా ఆత్మతో నేను నింపుతాను అన్నారు. I was waiting for the moment for God to fill us with the Holy Spirit. దేవుడు మమ్మను పరిశుద్ధాత్మ చేత నింపే సమయం కోసమై, క్షణం కోసమై ఎదురు చూస్తూ ఉండగా, early morning when we got up and knelt down beside our bed, the Lord visited us. ఉదయకాలమున లేచి మా పడక ప్రక్కనే ఆ విధంగా మోకాళ్ళుంచినప్పుడు ప్రభు మమ్మల్ని సందర్శించారు. He stood right in front of myself and my husband. నాకు నా భర్తకు ఎదురుగా ఆయన నిలిచి ఉన్నారు. He kept on smiling at us for nearly 1 hour. ఒక గంట సమయం పాటు నిరంతరాయముగా ఆయన మమ్మల్ని చూచి నవ్వుతూనే ఉన్నారు. And he turned all my sorrow into joy. ఆయన నా దుఃఖమంతటిని కూడా ఆనందముగా మార్చివేశారు. I forgot about all my sorrow and my grief. నా యొక్క దుఃఖాన్ని, ఆవేదనను అంతటిని కూడా నేను మర్చిపోయాను. And the Lord filled my husband and myself with the joy of the Holy Spirit. ప్రభు నన్ను, నా యొక్క భర్త గారిని పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత నింపి ఉన్నారు. You may be saying, I am poor and needy. మీరు ఒకవేళ అనుకోవచ్చు, అయ్యో నేను దీనుడను, అక్కరలో ఉన్న వాణిని గదా అన్నట్టుగా. But then the Lord is thinking about you, dear friend. కానీ ప్రియ స్నేహితులారా, ప్రభు మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. You may have come here with so much of hope in your heart. మీ హృదయంలో ఎంతో నిరీక్షణ కలిగి ఉండి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. There is surely a future hope. మీ కొరకై మంచి నిరీక్షణ ఉన్నది. And your hope will never be cut off.
మీ ఆశ భంగము కానేరదు. Whatever I was asking God, the Lord granted everything when He appeared before me. నేను దేనికోసమైతే ప్రభువుని అడుగుతూ ఉన్నానో ఆయన నాకు ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు వాటన్నిటినీ కూడా నాకు అనుగ్రహించారు. And today He has given me the confidence to know that He is with me. ఈ రోజున ఆయన నాతో కూడా ఉన్నాడు అని నేను తెలుసుకునేలాగున మానసిక స్థైర్యాన్ని ఆయన నాకు అనుగ్రహించారు. And whatever may come into my life, నా జీవితంలోకి ఏది వచ్చినా లేక ఏది సంభవించినా I will never be bothered about that at all, నేను దాని గురించి ఎప్పటికీ ఏ మాత్రము కూడా చింతించను. because I know that the Lord is with me. ఎందుకనగా ప్రభు నాతో కూడా ఉన్నారని నాకు తెలుసు. The Lord knows my heart. ప్రభు నా హృదయమును ఎరిగి ఉన్నారు. The Lord knows my longings. ప్రభు నా ఎదురు చూపులను కూడా ఎరిగి ఉన్నారు. The Lord knows my needs. ప్రభు నా అక్కర్లను కూడా ఎరిగి ఉన్నారు. Dear friend, never be discouraged. ప్రియ స్నేహితులారా, ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందకండి. Never say that the Lord is not answering my prayers. ప్రభు నా ప్రార్థనలకు జవాబివ్వడం లేదని ఎప్పుడూ కూడా అనకండి. The Lord watches over you. ప్రభు మిమ్మును గమనిస్తూనే ఉన్నారు. The Lord who watches over you never sleeps, never slumbers. మిమ్మును వీక్షిస్తూ గమనిస్తూ ఉన్న ప్రభు ఎప్పటికీ కునుకడు నిద్రపోడు. Even today the Lord will answer all your prayers. ఈ రోజున కూడా ప్రభు మీ ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహిస్తారు. Recently when we had healing meeting, blessing meeting in Bethesda in Coimbatore, ఇటీవల కాలంలో కోయంబత్తూరులో స్వస్థత ఆశీర్వాద సమావేశం సభను ఏర్పాటు చేసి ఉన్నప్పుడు their father brought his daughter, young daughter, to the meeting. అక్కడ ఒక తండ్రి గారు తన యొక్క యవ్వన కుమార్తెను ఆ సభకోనికి తీసుకొని వచ్చారు. They were sitting right in front of the crowd. వారు జనసమూహంలో ఎదురుగానే కూర్చొని ఉన్నారు. I could see something disturbing them. వారికి ఏదో కలత ఉన్నట్లుగా నాకు కనబడుతుంది అనిపిస్తోంది. The child could not sit in her seat. ఆ బిడ్డ తన యొక్క కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. And finally, after all the prayers were offered, the father brought the daughter to the stage to testify. ప్రార్థనలు చేయడం ఈ పరిచర్య అంతా అయిపోయాక సాక్ష్యం చెప్పడానికి తండ్రి ఆ యొక్క బిడ్డను వేదిక మీదకు తీసుకుని వచ్చారు. Do you know what the father said? ఆ తండ్రి ఏమని సాక్ష్యం చెప్పారో మీకు తెలుసా? My daughter was possessed with the evil spirit. నా కుమార్తె దురాత్మల చేత ఆవరించబడి ఉన్నారు. She used to shout and throw away things in our house. ఆమె మా ఇంట్లో కేకలు వేస్తూ ఉంటారు, వస్తువులను ఇటు అటు ఇసిరి వేస్తూ And she ఉంటారు. was, her nerves were affected. ఆమె యొక్క నరాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రభావితమయ్యాయి. She would have convulsions very often. అలాగే తరచుగా ఆమెకు చేతులు కాళ్ళు వణుకుతున్నట్లుగా వణికిపోతూ ఉండే సమస్య వచ్చేది. She would run here and there and disturb the whole family. ఆమె ఇటు అటు పరిగెడుతూ కుటుంబం అంతటికి కూడా కలత కలిగించే వ్యక్తిగా ఉంటారు. But then today, as Sister Evangeline was praying, కానీ ఈ రోజున సహోదరి ఇవాంజలిన్ గారు ప్రార్థన చేయిచూ ఉండగా the Lord touched her. ప్రభు ఆమెను తాకి ఉన్నారు. The evil spirit left her. దురాత్మలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. And my daughter is healed now. ఇప్పుడు నా కుమార్తె స్వస్థపరచబడిందని సాక్ష్యం ఇచ్చారు. He was so happy. ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. The little child was jumping up and down. ఇక ఆ చిన్న బిడ్డ అయితే ఎంతగానో ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. All their sorrows were turned into joy. వారి దుఃఖము విచారం అంతయు కూడా ఆనందముగా మార్చివేయబడ్డాయి. Will not God visit you also today, dear friend? ప్రియ స్నేహితులారా, అదే దేవుడు ఈ రోజున మిమ్మును కూడా సందర్శించడా? You may be saying, I'm poor and needy. మీరు అనుకోవచ్చు, నేను దీనుడును అక్కరలో ఉన్న వానిని గదా. But then God will visit you tonight. కానీ ఈ రాత్రి ప్రభు మిమ్మును దర్శించనయ్యున్నారు. Get ready to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి సంసిద్ధంగా ఉండండి. He is our only joy. ఆయనే మనకు ఏకైక ఆనందం. God is our only comfort. దేవుడే మనకు ఏకైక ఆదరణ. He can comfort with all his comforts. ఆయన సమస్త ఆదరణతో మనలను ఆదరించువాడై ఉన్నారు. No prayers will go waste, dear friend. ప్రియ స్నేహితులారా, ఏ ప్రార్థన కూడా వృధాగా పోదు. The Lord will give an answer to every one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహిస్తారు. Shall we all close our eyes and look up to God
for God to come and fill us with the joy of the Holy Spirit. మనమందరము కూడా కన్నులు మూసుకొని ప్రభు యొక్క పరిశుద్ధాత్మతో ఆనందముతో మనల్ని నింపాలని ప్రార్థన చేద్దామా? You've been a part of this Jesus Calls ministry. ఈ యేసు పిలుచున్నాడు పరిచర్యలో మీరు భాగస్థులై ఉన్నారు. You have honored God by giving offering to God. మీరు దేవునికి అర్పణలు సమర్పించడం ద్వారా దేవునిని మీరు ఘనపరిచి ఉన్నారు. Now it is God's time to honor you. ఇది దేవుడు మిమ్మును ఘనపరిచే సమయమై ఉన్నది. God has put all your tears in his bottle. దేవుడు మీ కన్నీరంతటిని కూడా తన బుడ్డిలో దాచి ఉన్నాడు. God has counted all your wanderings. దేవుడు మీ సంచారములన్నిటినీ కూడా లెక్కించి ఉన్నాడు. God is thinking about you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మీ గురించి యోచిస్తూ ఉన్నారు. Never be discouraged. ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందకండి. Even now, ఇప్పుడు కూడా shall we all rise up to our feet? మనమందరం కూడా లేచి నిలబడదామా? Cry out to God. దేవునికి మొర్ర పెడదామా? And ask God to come and fill us. దేవుడు వచ్చి మనల్ని నింపాలని ఆయన్ని అడుగుదామా? Don't leave him, dear friend. ప్రియ స్నేహితులారా, ఆయన్ని విడిచిపెట్టమాకండి. Whoever you may be, మీరు ఎవరైనప్పటికీ you may be even saying, I do not know who Jesus is. మీరు ఒకవేళ యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా అనుకుంటూ ఉన్నను సరే, but then God is mindful of you to bless you tonight. అయినప్పటికీ రాత్రి ఆయన మిమ్మల్ని దీవించుటకు మనసు కలిగి ఉన్నాడు. Come on, open your mouths and praise God. ఇప్పుడు అందరూ కూడా నోరు తెరవండి, ప్రభువును స్తుతించడం ప్రారంభించండి. May the Lord visit you tonight. ఈ రాత్రి ప్రభు మిమ్మును సందర్శించును గాక. You will see God. మీరు దేవుని చూచెదరు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. You are already here, Lord. మీరు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు ప్రభువా. You are visiting your children, Lord. మీరు మీ బిడ్డల్ని సందర్శిస్తున్నారు ప్రభువా. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Show them that you are their Father. మీరు వారికి తండ్రి అనే సంగతిని వారికి కనుబరచండి. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Fill them with your joy. మీ సంతోషముతో వారిని నింపండి. Let all their grief be turned into joy. వారి దుఃఖమంతయు సంతోషముగా మార్చబడును గాక. Their sorrow be turned into joy. వారి విచారమంతయు సంతోషముగా మార్చబడును గాక. Come on, welcome God. దేవునిని స్వాగతించండి. Welcome Jesus. యేసును ఆహ్వానించండి. Say to God, come Lord. చెప్పండి అందరూ కూడా, దేవా రండి. Come Lord. దేవా రండి. Visit me Lord. నన్ను దర్శించండి. He is ready to visit you. ఆయన మిమ్మల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. Believe. నమ్మండి. Believe. నమ్మండి. He is filling you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Thank you Lord. వందనములు ప్రభువా. Shall we all clap our hands and praise God? మనమందరం చేతులు పైకి చాపి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తుతులను చెల్లించుదాం. Praise God. దేవునిని స్తుతించుదాం. Jesus is real. యేసు వాస్తవమైన వాడు. Jesus is full of love. యేసు ప్రేమ చేత నింపబడి ఉన్నవాడు. His love is entering into your heart right now. ఆయన ప్రేమ ఇప్పుడే మీ హృదయంలోనికి ప్రవేశించుచూ ఉన్నది. Be filled. నింపబడండి. Be filled with the love of Jesus. యేసు ప్రేమ చేత నింపబడండి. Jesus. యేసు. Jesus. యేసు. Come on, shout the name of చేయి పైకి చాపి Jesus. చెప్పండి గట్టిగా, యేసు. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. For visiting them Lord. వారిని సందర్శించండి ప్రభువా. For coming into every heart. ప్రతి హృదయములోనికి రండి ప్రభువా. And turning every sorrow into joy. ప్రతి దుఃఖమును ఆనందమయముగా మార్చివేయండి. The joy of the Holy Spirit. పరిశుద్ధాత్మయందలి ఆనందముతో Be filled. నింపబడండి. Be filled by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. And let the young and the old be filled by the power of the Holy Spirit. యవనస్తులైన వృద్ధులైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురు గాక. Thank you Lord. వందనములు ప్రభువా. Thank you Lord. వందనములు ప్రభువా. Lord, fill them to the brim, O ప్రభువా, God. అంచెల మట్టుకు మీరు వారిని నింపండి. Pluck away the sorrow out of them, Lord. వారి లో నుండి విచారమును బయటకు లాగివేయండి. Suck the sorrow
out of them, Lord. వారిలో నుంచి దుఃఖమంతటిని బయటకు పీల్చివేయండి. Let their pains leave. వారి యొక్క సమాధానం వారితో ఉండాలి. Let the sicknesses leave. రోగములు విడిచి వెళ్ళిపోవాలి. Let the diseases leave. వ్యాధులన్నీ విడిచి వెళ్ళిపోవాలి. Let the demons leave in Jesus' name. దయ్యములు యేసు నామములో విడిచి వెళ్ళిపోవాలి. Let every darkness leave. ప్రతి అంధకారము విడిచిపోవాలి. Let every chain be broken in Jesus' name. ప్రతి సంకెళ్ళు యేసు నామములో బ్రద్దలైపోవును గాక. Come on, rejoice. ఇప్పుడు చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ ఉండండి. Now is the time of your miracle. ఇది మీ అద్భుతం జరిగే సమయం. Miracles are happening. అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. Whatever the demon has stolen from your life, దురాత్మలు ఎట్టి కార్యాలను మీ జీవితంలో నుంచి దొంగిలించి వేశాయో, they are being given back to you, dear friend. ప్రియ స్నేహితులారా, అవన్నీ కూడా మీకు తిరిగి అందించబడుచు ఉన్నాయి. Right now, ఇప్పుడే everything is coming back. సమస్తమును తిరిగి వచ్చేస్తోంది. Coming back. తిరిగి వచ్చేస్తోంది. Coming back. తిరిగి వచ్చేస్తోంది. Joy. సంతోషం. Love in the family. కుటుంబములో ప్రేమ. The wisdom that you have lost. మీరు ఎదురు చూస్తున్న నష్టంలో కలగవలసిన The లాభం. job that you have lost. మీరు కోల్పోయిన ఆ యొక్క ఉద్యోగం. The profit that you have lost. మీరు కోల్పోయిన యొక్క లాభం కూడా తిరిగి వస్తుంది. Everything is coming back. సమస్తము తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి. Thank you, Lord. వందనములు ప్రభువా. Lord is touching your body and healing you right now. ప్రభు మీ దేహాన్ని తాకి ఇప్పుడే స్వస్థపరుస్తూ ఉన్నారు. Be healed. స్వస్థపరచబడండి. Be healed. స్వస్థపరచబడండి. From head to toe, let you be healed. తల నుండి అరి కాలి బొటన వేలి వరకు స్వస్థపరచబడండి. May you be healed in Jesus' name. మీరు యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Boils are shrinking right now. బొబ్బలన్నీ కూడా ఇప్పుడే అణచివేయబడుతూ ఉన్నాయి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Lord is touching you right now. ప్రభు ఇప్పుడే మిమ్మును తాకుచూ ఉన్నారు. You be filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. Where the Lord is, there is deliverance. దేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటుంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The Lord is remembering you and blessing you tonight. ప్రభు మిమ్మును జ్ఞాపకం చేసుకుని రాత్రి మిమ్మును ఆశీర్వదించుచూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Go back with joy. మీరు సంతోషంతో తిరిగి వెళ్ళబోతున్నారు. Go back with blessings. ఆశీర్వాదములతో తిరిగి వెళ్ళబోతున్నారు. Come on, clap your hands. చేతులు పైకి చాపి అందరూ గట్టిగా చప్పట్లు And కొడదామా? thank God with all your మీ heart. పూర్ణ హృదయముతో దేవునికి వందనములు చెప్పండి. Praise God. దేవునిని స్తుతించండి. Shout glory to God. గట్టి స్వరముతో చెప్పండి, దేవునికి మహిమ. Now is the time of your blessing. ఇది మీరు ఆశీర్వదించబడే సమయం. You are a blessed person. మీరు దీవించబడిన వ్యక్తి ఉన్నారు. The Lord is blessing you. ప్రభు మిమ్మును ఆశీర్వదిస్తున్నారు. He is laying his mighty hand and blessing you. ఆయన తన బలమైన హస్తాన్ని మీ మీద ఉంచి మిమ్మును ఆశీర్వదిస్తున్నారు. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Fill them, Lord. నింపండి ప్రభువా. With more of your power. మరి ఎక్కువ మీ శక్తి చేత నింపండి. With more of your joy. మరి ఎక్కువ మీ ఆనందముతో వారిని నింపండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Let the devil be ashamed. దురాత్మ సిగ్గునొందాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Everything that you have planned in their lives, they are coming into their lives. మీ జీవితంలో మీరు ప్రణాళిక చేసిన సమస్తం ఇప్పుడే వారి జీవితంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. The best things are being given. శ్రేష్టమైనవి వారికి అనుగ్రహించబడుతున్నాయి. Come on, take the blessings from the hand of ఇప్పుడే అందరూ God. కూడా చేతులు చాపి దైవాశీర్వాదములు స్వీకరించండి. The Lord is giving you a child. దేవుడు మీకు బిడ్డను అనుగ్రహిస్తూ ఉన్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. The Lord is giving you a partner. ప్రభు మీకు జీవిత భాగస్వామిని ఇస్తున్నారు. The Lord is giving you a house of your own. ప్రభు మీకు స్వంత గృహమును అనుగ్రహిస్తున్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. For all the waiting. వేచి ఉన్న విధానం అంతటికి ప్రతిగా The Lord is blessing you tonight. ప్రభు ఈ రాత్రి మిమ్మును ఆశీర్వదిస్తున్నారు. The Lord knows your heart. మీ హృదయమును ప్రభువు ఎరిగి ఉన్నారు. How much you loved him. మీరు ఆయన్ని ఎంతగా ప్రేమించారో, How much you have blessed him. మీరు ఎంతగా ఆయనను మహిమపరిచారో. The Lord is remembering you and blessing you. ప్రభువు మిమ్మును జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించుచున్నారు. Be grateful to God. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. Don't murmur, సనగకండి, but
keep on praising God. నిరంతరాయంగా ప్రభువును స్తుతిస్తూనే ఉండండి. Miracle is on the way. అద్భుతం దారి మధ్యలో ఉంది. Thank you, Lord. వందనములు ప్రభువా. Go with joy. సంతోషంతో వెళ్ళండి. Be blessed. ఆశీర్వదించబడండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా.